అబ్బే ఏమండి ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మధ్య మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో ఉన్నా. నా రాంపుణ్ణి బాగా నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతాను. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చిదాను సత్తకు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? ఎదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలు ముక్కలుగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టెట్టుకో. రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేశా. అబ్బా అబ్బో అబ్బా అబ్బో. ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో అబ్బో అయ్యో అబ్బో. ఎరా నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? నేను నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంటొచ్చి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. చెయ్యి మెలిపెట్టకు. మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో సరికెళ్ళని పిచ్చు. ఇప్పుడు నీ చేతిలో మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తిపండు చెప్పేస్తా. అమ్మా నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను చెప్పేస్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య ఇది అన్యాయం. అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న. అవునన్నయ్య, నువ్వు రాంపండు అయినా నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. వీరదాసు నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. రాంపండు కాసుకో, నువ్వు కాసుకో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా నువ్వు మాత్రం భయపడదు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం సత్యం సత్యం. నేను అంతే. ఏమండి సమగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏంటండి? మాట వరకన్నా ఆ ఊళ్ళో అవసరంలో కడిగిట్టే
చిలకల సెంటర్లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. అది సరిగానండి. ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత గట్టప్పేశావు ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఈ అడవిలో అడుగు దొరికిపోయేలా ఉన్నాం. ఏంటంటే మాటి గ్యాప్ మీద వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నా? వాళ్ళ బుజ్జయ్య గారు. నాకు తెలుసు. ఈ నన్ను కనిపెట్టేశాడు. ఏంటంటే మా చెమటలాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా ఎవడో రాంపండేనా? అవును. ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మరి తప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్న చెప్పింది. ఇదిగో ఈ పాతి కూర్చాయి, మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. ఆ తర్వాత నువ్వు వెళ్దు గాని. దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా, తడిసిపోద్ది. సేవిక్ నాయాల నీ చెవుకు నూనోటి. ఓసినా మరదలా మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? రాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? ఎల్లు వేసి నీళ్ళమ్మా, నీ ప్లేసినట్టు కంగారు వచ్చిపోతావు. దొంగ సచ్చినోడా, ఇప్పుడు చూడు ఎంతగా కాలిపోయిందో. రాస్తానమ్మా. చూడవే చూడు, వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి ఏదో నకరాలు చేస్తున్నావు? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏటి అలాగా? లే అప్పిగా, ముందు నువ్వు లేరా. నువ్వులోనే మొన్న ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేకపోతులాగా. ఏమండి నన్ను దున్నపోతూ అంటున్నాడండి. అంతే అన్నాడులేవే, మనోడే కదా, అడిగిరేసి నువ్వు. రావే. ఏడి వస్తున్నావా? వస్తున్నాను. హస్తవాసి హాయిగుంది పిల్లు, హాయ్ 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 హాయ్. చిత్తు చేసి వేయమంది వల్ల, హాయ్ 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 హాయ్. హమారా యే మత్తులే గుమ్మెత్తే గమ్మత్తులే, నమ్మయ్యో నా మందుతో దిమ్మంతా దిగుతుందిలే. హస్తవాసి హాయిగుంది పిల్లు, హాయ్ 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 హాయ్. చిత్తు చేసి వేయమంది వల్ల, హాయ్ 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 హాయ్. మెత్తనైన చేతుల్లో వింత మంత్రమే ముందు, సావిరంగ మహసమ్మంగా మైకమొచ్చినాదమ్ము. సత్తువైన చేతల్లో అంత పంతమే ఉందో, ముమ్మరంగ కమ్మేయంగా ముంచుకొచ్చినాదయ్యో. అరే అత్తరు పూశావు, అడకత్తెర వేశావు, కొత్తగా చూసావు, కసి కత్తులు దూసావు. మరి తీయగా మహమాయగా మజాగుంది అమ్మి జుర్మానా. హస్తవాసి హాయిగుంది పిల్లు, హాయ్ 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 హాయ్. చిత్తు చేసి వేయమంది వల్ల, హాయ్ 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 హాయ్. హాయ్ 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 హాయ్.
నీలాంటి ఊసేదు ఉసురుసురందము కసుమన్న కంగారేదు కన్ను కొట్ట మందము కొద్దిగా హిమ్మత్తు చూపించుకు రావయ్యో ఒరే కమ్మని కిమ్మత్తు చెల్లిద్దు రావమ్మో ఒక ముద్దుతో మరో మెట్టుగా సుఖం వైపు పంపే ఫర్మానా హస్తవాసి హాయిగుంది పిల్లు హాయ్ 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 చిత్తు చేసి వేయమంది వల్ల హాయ్ 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 హమార ఏ మత్తులే గుమ్మెట్టె గమ్మత్తులే నమ్మయ్యో నా మందుతో దిమ్మంతా దిగుతుందిలే హాయ్ హాయ్ అహయేవి తళుకు మహారాణి పులుకులని కన్నీ చెదిరేనా ఇహ చూడు హులికి పడు తీపి తహతహల తాజా హైరానా ఆహా